ముస్లింలకి అందరికీ తెలుసు అన్న. ఉమ్, ఈ కొత్త కొత్త వాళ్ళు ఆటో వాళ్ళని పట్టుకొని వాళ్ళు మీటింగ్లు చేసుకుంటారు చెప్తా. ఉమ్, ఇంకోటి వాళ్ళకి ఇల్లు ఉండదు, అది ఉండదు, రెచ్చగొడతారు, తీసుకొస్తారు. ఎందుకంటే ఆటోలు వాళ్ళే ఇప్పిస్తారు. కొన్ని ఫౌండేషన్స్ పెట్టుకున్నారన్న. ఫౌండేషన్స్ పేరు మీద కొన్ని బయట నుంచి వస్తారు కదా, వాళ్ళకి మధ్యలో తీసుకుపోయి రిజిస్ట్రేషన్ చేయించుకుంటారు. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే మౌల్వీ ఉంటారు మస్జిద్ లో, ఆ మౌల్వీ ఒక వార్డు మెంబర్ని ఎవరిని ఎంఐఎం లీడర్ని అటాచ్ చేస్తారు. ఉమ్, अटैच చేసిన తర్వాత अरे भाई अपने वाला ही है, अपना इस्लाम का आदमी है, अपना आदमी है, उसको तुम लोग सपोर्ट करो, उसका आधार कार्ड बनाओ, वोटर ఐడి కార్డ్ बनाओ, इसका रेजिडेंशिप यहाँ पर ही है बोल के మొన్ననే వచ్చిండు. కానీ 20 సంవత్సరం వాళ్ళ దగ్గర సర్టిఫికేట్ ఉంటుంది. ఉమ్, ఎవరు చేస్తారు? వాళ్ళు ఎంఐఎం పార్టీకి గ్రౌండ్ లెవెల్లో ఆఫీషియల్ లెవెల్లో పట్టు ఉన్నది. ఉమ్, ఎట్లాగైనా వాళ్ళు ఏదైనా సృష్టిస్తుంటారు. ఉమ్, అట్లా ఒకటి చేసుకున్నారు. ఇంకొకటి వక్ బిల్ మీద చెప్తున్నారు, ఎవరికి బెనిఫిట్ ఉంది, ఎవరికి లాస్ ఉన్నది. ఉమ్, ఈ సాయంత్రం మీటింగ్ పెట్టుకున్నారు కదా, ప్రొటెస్ట్ చేస్తున్నారు, రోడ్డు మీద వస్తున్నారు. ఎవరు వస్తున్నారన్నా? ఉమ్, ఈ భూమాఫియాలు వస్తున్నారు. వక్ బోర్డు పేరు మీద భూమి దోచుకున్నారు కదనా, వక్ బోర్డు మాఫియా అది. ఉమ్, వక్ బోర్డు ల్యాండ్ మాఫియా, గ్రాప్ చేసుకున్న మాఫియాలు వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు గుండెలు ఉన్నారు. ఎవరికి కూడా పోలీస్ స్టేషన్ లో షీట్ లేదు అని చెప్పు, ఉమ్, అవి అందరికి షీట్లు ఉంటాయి. ఎందుకంటే ఒకటి చెప్తారన్న, వాళ్ళు ఇంకొకటి చెప్పిండు, గైర్ మజహబీని పెట్టుకోం వక్ బోర్డు కమిటీలో. గైర్ మజహబీ అంటే మన హిందువులు భూములు తీసుకుంటున్నారు, గైర్ మజహబీ కాదా? ఇంకా గైర్ మజహబీ అంటే ఇప్పుడు ఏమంటే వాళ్ళు అంటున్నారు మనమల్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ లో కూడా తీసుకుంటారమని అడిగిండు. వాళ్ళు అడిగిండు అన్న. ఉమ్, దానికి కూడా చెప్తా, మేము పూజ చేసేది గుడిలలో, మూర్తి పూజ చేసుకుంటాం, వాళ్ళు మూర్తి పూజ చేయరు. ఇంకొకటి వాళ్ళకి ఫస్ట్ వాళ్ళది మానేయాల. హిందువులు అంటే అరే గైర్ ముస్లిం భయ్, కాఫీర్ గైర్ మజహబీ అంటారు. గైర్ మజహబీ అంటే హిందూ ముస్లిం ఏక్తా అంటారు, జేబీం అంటారు. గైర్ మజహబీ పేరు ఎట్లా వచ్చిందన్న? మళ్ళీ మీరు ఒక అందరు హిందుస్థాన్ వయసు సబేక్ అంటారు, మళ్ళీ ఇది ఎందుకు వచ్చింది మధ్యలో మాట? ఉమ్, మన భారతీయ జనతా పార్టీ మన హిందువులకి బెనిఫిట్ కావాలన్నామని న్యాయబద్ధంగా చట్టబద్ధంగా ఒక హిందూ ఉండాలన్నా. ఎందుకంటే ముస్లింలు ఏం చేస్తున్నారు అంటే చాలా మంది రౌడీలు వచ్చి, గుండాలు వచ్చి, చాలా మంది పేద ప్రజల దగ్గర నుంచి కూడా ల్యాండ్లు దోచుకొని ఆయన వక్ బోర్డు పేరు మీద రాసుకున్నారు. అది వాళ్ళకి న్యాయబద్ధంగా వాళ్ళకి దొరకాలన్నా, ఏ పేద ప్రజల దగ్గర నుంచి వాళ్ళు గుంజుకున్నారు కదా, వాళ్ళకి వెళ్ళి దొరకాలన్నామని పెట్టింది. ఇప్పుడు వక్ బిల్ ఆమోదం తెలిపిన తర్వాత అక్కడ చార్మినార్ ప్రాంతంలో ముస్లింస్ 70% ఉన్నారన్నారు కదా, ఆ ప్రాంతంలో ఎట్లాంటి వాతావరణం నెలకొంది అన్న, ఆ రోజు? ఆ రోజు అని కాదు చెప్తా, ఖాళీ ఫ్రైడే నమాజ్ ఉండే కదా ఉమ్, మస్జిద్లో పోయి వాళ్ళ మౌల్వీకి మదర్సా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి చెప్పేస్తారు, ఉమ్, అరే గల్లీ గల్లీ తిరగండి, రెచ్చగొట్టండి ముస్లింలని. రచ్చ కొడతారంటే ఎట్లా? नहीं भाई हमारा वो हो गया, हमारा ऐसा हो गया, हमारी जमीन खींच ले रही बीजेपी, हमारे आरएसएस वाले खींच ले रहे. अरे कहाँ से खींच रहे भाई? ఆ బట్టలు ఉందా లేకుంటే పేపర్ ఉందా గుంజడానికి కాలు కింద నుంచి? ఉమ్, ఏం మాట్లాడుతున్నారో వాళ్ళు. అసలు మౌల్వీలకి కూడా బుద్ధి ఉండదు, దిమాగ్ ఉండదు తెలుసా అన్న. ఉమ్, వాళ్ళకి సరిగ్గా దిమాగ్ ఉంటే, బుద్ధి ఉంటే, మన హిందువుల్లాగా మన ఉంటారు కదా కొన్ని మంది పెద్దవాళ్ళు ఉంటారు మన దగ్గర కూడా, ఉమ్, ఆ రిషిమునులు ఉంటారు, సత్సంగాలు చెప్తారు, మన మంచి మంచి మాటలు చెప్తారు. ఉమ్, గట్లా చెప్పే వాళ్ళు ఉండాలి. రచ్చగొట్టే వాళ్ళు మదర్సాలో పెట్టుకుంటే ఏమో బాంబులు తయారు చేసినట్లాగా అయిపోతుంది. వాళ్ళకి ఇబ్బందులు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫస్ట్ ఉంటాయన్న మనకి. ఉమ్, ఆ రూట్ వెళ్ళొద్దు, ఈ రూట్ వెళ్ళొద్దు, ఈ రూట్ వెళ్ళొద్దు, ఆ రూట్ వెళ్ళొద్దు ఉంటుంది. ఉమ్, మిలాదుల్ నబీ రోజు అన్ని రోడ్లు వాళ్ళకి ఓపెన్ పెట్టుకుంటారు. ఉమ్, ఆ స్టేజ్ వేస్తే కూడా వాళ్ళకి బడ్జెట్లు శాంక్షన్ అవుతాయి. దిన్ రాత్ లైట్లు వేసి పెట్టుకుంటారు వాళ్ళు. అప్పుడు వాళ్ళకి ఎవరు? కానీ మన గణేష్ పండుగ మండపలకి మనం లైట్ వేసుకుంటే మనకి బిల్ ఉంటుంది. ఉమ్, మనకి ఏమైనా శ్రీరామనవమి కానీ, మన నవరాత్రులు కానీ, ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటే, దేవుడు ప్రోగ్రామ్ ఉంటే కూడా, ఇంకా ఆర్కెస్ట్రా భజనలు పెట్టుకుంటే కూడా మనకి ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళకి ప్రాబ్లం ఉంటాయి. 100 నెంబర్ డైల్ చేస్తారు, కంప్లైంట్ పోలీసు వాళ్ళు కూడా దమ్ చేస్తారు అన్న. ఉమ్, కానీ వాళ్ళ ప్రోగ్రామ్ ఉంటే డే నైట్ నడుస్తుంది. జగనకి రాత్ పేరు మీద మొత్తం డే నైట్ పెట్టుకుంటారన్న. వాళ్ళకి ఆబ్జెక్షన్ ఉండరు. ఉమ్, పోలీసు వాళ్ళు సెక్యూరిటీగా వాళ్ళే నిలబడతారు వాళ్ళకి. ఓకే. అంటే ఒకటి చెప్తానన్నా, దేవుళ్ళకి దినం ఉంటది, రాక్షసులకు రాత్రి ఉంటది. జగనకి రాత్రి వాళ్ళు పెట్టుకున్నారు, రాత్రి అంతా వాళ్ళే తిరుగుతారు, హోటల్ వాళ్ళదే ఓపెన్ ఉంటాయి, 24x7 వాళ్ళే నడుస్తుంది. రంజాన్ పేరు మీద మొత్తం వాళ్ళకి ట్రాఫిక్ వాళ్ళు కూడా పట్టుకోరు అన్న. ఉమ్, ఆ డబల్ తిరుగుతారు, వాళ్ళ ముందు నుంచి తిరుగుతారు, టెలిఫోన్ డ్రైవింగ్ నడుస్తుంటది, అన్ని నడుస్తుంటాయి. మన వాళ్ళు అంటే హిందువులు వస్తున్నారైతే ఆ చుండ్రీలు చూసుకొని ఆపి మనకే చెప్తారన్న పోలీసు వాళ్ళు కూడా. ఉమ్, అర్థమైపోతుంది, అరే నై భయ్య బకరా ఆగామనేలాగా అయిపోయింది వాళ్ళకి. ఉమ్, ముస్లిం అంటే బకరా కనిపించదు. ఉమ్, అరే కొద్దిగా చూసుకోవాలన్నా భయ్, ఎవరు ఎట్లా ఉన్నారు ఏమున్నారు. అరే ఎన్ని అంటే దొంగతనంది బండిలు ఎన్ని ఉన్నాయి ఓల్టీడీలో. ఉమ్, అక్కడ నుంచి ఇక్కడ నుంచి చాలా మంది ఎక్కడెక్కడ నుంచి బండిలు వస్తున్నాయి, ఏమేమి వస్తున్నాయో తెలియదు. పెద్ద బండిలు పెట్టుకున్నారు, అంతా లక్పతి కడపతి ఎవరు ముస్లింస్. ఏడు నుంచి డబ్బులు వస్తున్నాయి, ఏమొస్తున్నాయి తెలుసుకోవాలన్నా పోలీసు వాళ్ళు కూడా. ఉమ్, అరే ఏమేమి అవుతున్నాయి యాక్టివిటీ ఏం తెలుసుకుంటలేరు వాళ్ళు. ఇంకా శ్రీరామనవమి కానీ, హనుమాన్ జయంతి కానీ ఏమన్నా మేము సీదా వెళ్ళిపోతామన్నా ఓల్టీ నుంచి. ఎవరికి ఏం పరేషాన్ ఏం చేయమన్నా. మా స్లోగన్లు కూడా శ్రీరామ్ పేరు మీద ఉంటాయి, భారత్ మాత పేరు మీదనే ఉంటాయి,
ఇంకా ఎక్కువగా ఏముండదు మనకి. ఓకే. ఇప్పుడు వక్ఫ్ చట్టం వల్ల ఇప్పుడు హిందువులకి లాభం చేకూరుతుందా? లేకుంటే క్రిస్టియన్స్ కి లాభం చేకూరుతుందా? లేకుంటే మీరు ఒక హిందూగా నిజం చెప్పండి. హిందూ అంటే ముస్లిమ్స్ కి తగినట్లు జరిగింది అని చెప్పి మీరు భావిస్తున్నారా? ముస్లింలకి న్యాయం జరిగిందన్న. ముస్లింలకే ముస్లింలకి న్యాయం జరిగింది ముస్లింలకి వక్ఫ్ బోర్డ్ పేరు మీద. పక్కా. ఎందుకంటే భూమాఫియాలు వాళ్ళు ఉన్నారు కదా, ఓ పేద ముస్లిం ప్రజలు ఉండే కదా, వాళ్ళది ల్యాండ్ మొత్తం చాలా మంది ల్యాండ్ దోచుకున్నారు. వాళ్ళు ఆక్యుపై చేస్తున్నారు, కబ్జాలు చేస్తున్నారు. ఆ ల్యాండ్ పేద ప్రజలకి దొరుకుతుంది. అందులో దాని గురించి అన్న న్యాయబద్ధంగా ఉండాలంటే ఒక హిందువు దాని లోపల ఉండాలన్నామని, ఒక గైర్ మజహబీ ఉండాలన్నామని పెట్టిండు. కానీ వాళ్ళకి నచ్చలేదు అని అట్లా. కానీ అంత సిన్సియర్ గా వెళ్ళాలన్నా, మంచిగా వెళ్ళాలంటే అట్లా ఉండాలన్నా, ఒక చట్టంలో మన హిందువు ఉండాలన్నా. హిందువు ఉంటే న్యాయబద్ధంగా వెళ్తారు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు నేను కొత్త వీడియోలు కూడా చాలా మంది చూస్తున్నా. శ్రీరామనవమి కానీ, గణపతి మన నవరాత్రులు కానీ, అప్పుడు వాళ్ళు ముస్లింలు వచ్చి బుర్ఖాలు వేసుకుని ఆరతి చేసుకుని పూజలు చేసుకుని వెళ్తున్నారు. ఏమంటే ఈడ పూజలు చేస్తే ఈడ ఆరతిలు చేసుకుంటే వాళ్ళ ఇంట్లో శాంతియుతంగా ఉంటుంది అని. సో వాళ్ళు కూడా ఇప్పుడు భావిస్తున్నారు హిందూ ధర్మం మంచిగా ఉన్నది, హిందూ ధర్మంలో శాంతియుతంగా ఉన్నది, మీరు మంచిగా ఉంటారు, అట్లా ఉంటారు, ఇట్లా ఉంటారు. ఇంకా లవ్ జిహాద్ పేరు మీద ఇప్పుడు వాళ్ళు చాలా మంది మన అమ్మాయిల మీద, వాళ్ళ మీద, వీళ్ళ మీద చాలా అత్యాచారం చేస్తున్నారు. ఇంకా లవ్ జిహాద్ పేరు మీద ఆ ముస్లింలు కొన్ని మంది ఇప్పుడు వీడియోస్ బయటపడుతున్నాయి. కొన్ని అమౌంట్ డిసైడ్ చేస్తున్నారు, ఇంతమందికి ఇన్ని లక్షలు హిందూ అమ్మాయితో పెళ్లి చేసుకుంటే, ఈ అమ్మాయితో పెళ్లి చేసుకుంటే ఇన్ని లక్షలు ఇస్తున్నారు అని. కానీ తప్పు. అట్లా చేస్తుంటే మళ్ళీ వేరే విధంగా మారిపోతుంది. ఆ లవ్ జిహాద్ పేరు మీద కూడా చెప్తున్నా, ఒక్కొక్క పోలీస్ స్టేషన్ లో 20, 30 కానీ 300 కేసెస్ కూడా బుక్ ఉన్నాయి ఓల్టీడీలో, హైదరాబాద్ లో. ఇంకా వాళ్ళు కావాలన్నామని హిందూ అమ్మాయిలను కూడా టార్గెట్ చేస్తున్నారు. ఇంకా చెప్తున్నా, అట్లా చేస్తుంటే బాగుండదు, వాళ్ళకి కూడా మంచి ఉండదు. వాళ్ళు కొద్దిగా ఎప్పుడు సుధారించుకోవాలన్నా. లేకుంటే ఒకటి చెప్తున్నానా, హిందువులు ఇప్పుడు జాగరూకంగా అయిపోయిండ్రు. మళ్ళీ దీనికి ఏమైనా వ్యతిరేకంగా చేస్తే వ్యతిరేకంగా మళ్ళీ యూపీలో కానీ అక్కడ మన బీజేపీ గవర్నమెంట్ ఎక్కడెక్కడ ఉన్నది, మళ్ళీ వేరే విధంగా మారిపోతున్నాయి వాతావరణం. ఆ వాతావరణం మారొద్దంటే ఎంఐఎం కానీ కొన్ని మన రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారు కదా ముస్లింలలో, వాళ్ళు సుధారించుకోవాలి. అంటే ఇప్పుడు ఎంఐఎంని ఎదుర్కొనే దమ్ము అయితే ఇప్పుడు ప్రధానంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ తలబడలేకపోతుంది. ఇటు బీఆర్ఎస్ నుంచి ప్రాంతీయ పార్టీ నుంచి జాతీయ పార్టీ అయినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కూడా ఎదుర్కోలేకపోతుంది. నేషనల్ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా అక్కడ ఆ బీజేపీ ఎంఐఎం ఉన్నటువంటి స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఒక్క స్థానం కూడా గెలవలేకపోయింది. మరి దానికి ఎట్లా సాధ్యమవుతుంది ఎంఐఎంని ఎదుర్కోవాలి, అసదుద్దీన్ని తట్టుకొని నిలబడాలంటే? అన్న ఒకటి చెప్తా, మన భారతీయ జనతా పార్టీ దేశంలో ఉన్న సంస్కృతికి, హిందువులకి, మన ధర్మానికి సపోర్టింగ్ గా ఉంటుంది. మేము సిస్టమ్ కూడా, మా సిద్ధాంతాలు కూడా గట్లనే ఉన్నాయి. మహాభారత్ లో శ్రీకృష్ణుడు 100 ఎవరో వచ్చిండు, మనకి చాలా తిట్టిండ్రు. ఎవరో తిట్టిండు, ఆ పేరు వద్దు మనకి. కానీ 100 తిట్టిన తర్వాత సుదర్శన్ చక్రంతో, అది కూడా మీరు ఆలోచించుకోవాలన్నా. ఏమంటే హిందూ ధర్మం అదే చేస్తుంది. ఎప్పటి వరకు బర్దాష్ అవుతుంది, అప్పటి వరకు బర్దాష్ చేసుకుంటుంది. ఒకసారి బర్దాష్ నుంచి బయట వెళ్ళిపోతే उसका मजा ही कुछ और था. हम लोग भी क्या है, श्री कृष्ण के सुदर्शन चक्र के था, हम लोगों ने सुदर्शन चक्र छोड़ा तो बहुत से गद्दारों की, देश के खिलाफ जाने वालों की, अत्याचारियों की गर्दनें कट जाएगी. इसलिए मैं बोलना चाह रहा हूँ, हिंदू सभ्यता, हिंदू संस्कृति अहिंसावादी है. हिंदू को हिंसक मत होने दो. अगर हिंदू हिंसा पे उतारू हो गए तो हमें संभाल नहीं पाओगे. इतना कहता हूं मैं आप लोगों को, आप लोग सुधर जाओ.